రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 15న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి బహిరంగ సభ నిర్వహించింది. 6 గ్యారంటీలు ప్రకటించింది. ఇక తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు ముందు రేపు కూడా తుక్కుగూడలో జనజాతర సభ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్న ఈ సభను ధూమ్ధామ్గా నిర్వహించాలని కసరత్తులు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తుక్కుగూడ సెంటిమెంట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కీలకంగా తుక్కుగూడ సభను చేసుకుని యుద్ధభేరిని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనజాతర సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎస్, థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తానికి అనుకున్నట్టుగానే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారానే 6 గ్యారంటీలకు కూడా నాంది పలికారు. ఆ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఇక్కడ చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్. సో దాంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అదే సభకు సంబంధించి అదే వేదికగా కూడా సభ నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఏదైతే తుక్కుగూడ సభగానే జనజాతరకు సంబంధించిన సభలు నిర్వహించబోతా ఉన్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దేశ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చేయబోతున్నటువంటి ఇంప్లిమెంటేషన్ సంబంధించి 5 గ్యారెంటీలను మళ్ళీ అమల్లో తీసుకురాబోతా ఉన్నారు. ఇందులో 5 గ్యారెంటీలకు సంబంధించి మొదటగా మనం మాట్లాడుతుంటే యువ వికాస్ గతంలో ఏదైతే మనకు సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ కావచ్చు, రైతుల డిక్లరేషన్ కావచ్చు, లేకపోతే మనం చూసుకుంటే మహిళలకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, ఏ విధంగా అయితే గతంలో ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు మరొక 5 డిక్లరేషన్లతో దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ఉనికిని చాటే విధంగా కూడా 5 గ్యారెంటీలను ప్రకటించబోతా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. వేసవి కాలం కావడంతో అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. చీఫ్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా కూడా అక్కడికి వెళ్లి పర్యవేక్షిస్తా ఉన్నారు. నిన్న ఉదయం సమయంలో కూడా ఇటు ఐటీ మినిస్టర్ అయినటువంటి దిద్దుల శ్రీధర్ బాబుతో పాటుగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పత్తి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నేరుగా కూడా పనులన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నాం. మేము సాయంత్రం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి పనులన్నీ పరిశీలించడం జరిగింది. సో ఈ సభకు సంబంధించి ఇక్కడ ఒకవైపు అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గేతో పాటుగా రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా రాబోతున్న నేపథ్యంలో కూడా దగ్గర నుండి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి సభకు దాదాపు కూడా 10 లక్షల మంది పబ్లిక్ రాబోతున్న నేపథ్యంలో 60 ఎకరాలను కూడా దగ్గర నుండి మరి ప్రవేశిస్తా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి సభకు సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి నాంది ఈ రోజు ఢిల్లీ వేదికకు కూడా 5 గ్యారెంటీలు రిలీజ్ చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలో రేపు బహిరంగ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలంగాణ గడ్డ నుంచి రేపు 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆ 5 గ్యారెంటీలు ఏంటి అన్నటువంటి వివరాలను నేరుగా వేదిక ద్వారా నుంచి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకు కాంగ్రెస్ ప్రకటించబోతా ఉంది. తొలిసారిగా కూడా ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి తెలంగాణ నేర్చుకోవడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ అది కూడా తుక్కుగూడ రేఖలు కూడా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా కూడా 5 గ్యారెంటీల అమలు కూడా ఇదే వేదికగా నిర్వహించబోతా ఉన్నారు. మొత్తం 60 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా దగ్గర నుండి చేస్తా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. మంత్రివర్గంతో పాటుగా సీఎం కూడా నేరుగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పటికి అప్డేట్స్ తెలుసుకుంటూనే సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బహిరంగ సభగా ఈ తొలి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధపడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గ గ్రామ స్థాయి నుంచి కూడా నాయకులతో పాటుగా ప్రజల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ప్రాంతం నుంచి తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రణయ్, ఇంకొకటి అంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో 14 అసెంబ్లీ స్థానాలు కైవసం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడొచ్చు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి, అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు అరెస్టుకు సంబంధించి. సో ఇక్కడ కూడా దాన్ని ప్రామాణికంగా చేసుకుని బీజేపీపై విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాంచ్ న్యాయ్ పేరిట యువతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మేలు చేకూర్చే విధంగా పాంచ్ న్యాయ్లో
పూర్తిగా పథకాలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాన్ని ప్రస్తావించి పూర్తిగా ఈసారి సమర సంఘాన్ని పూరించే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీ ఈసారి పాలిటిక్స్ పూర్తిగా హడావిడి ఎక్కువ చేస్తుంది తప్ప గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ రాష్ట్రంలోనూ అలాగే దేశంలో కూడా రాబోతుంది, బీజేపీ ఈసారి ఓడిపోబోతుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ అలాంటి ప్రసంగాలు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఈ సభ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా బీజేపీకి సంబంధించిన వైఖరిని చెప్పేందుకే ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి. ఒక ప్రకారంగా చెప్పాలి అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యువతకి, మహిళలకి, వృద్ధులకి, ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయం. సో ఇలా 5 డైరెక్షన్స్ లో 5 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈ యొక్క 5 గ్యారెంటీలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తాం. సో ఈ 5 గ్యారెంటీలను కూడా దేశ ప్రజలకు వివరించాలి. గతంలో బీజేపీకి సంబంధించినటువంటి వైఖరి ఇదే వేదిక ద్వారా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఒకవైపు కాంగ్రెస్ సంబంధాలు తీసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో యువ వికాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణలో యువత ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు మాట్లాడాయి. సో అదే విధంగా ఈసారి దేశంలో ఉన్నటువంటి యువతకి సంబంధించిన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు మాట్లాడే విధంగా కూడా ఈ సభలో ప్రసంగాలు ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తా ఉంది. దేశంలో బీజేపీ ఇప్పటికే 370 సీట్లు మేము గెలుస్తామంటూ కూడా ప్రధానమంత్రి మోదీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో అదే విధమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి సభ ద్వారా కూడా కంప్లీట్లీ కాంగ్రెస్ ఏం చేయబోతుంది, రాబోతున్నటువంటి ఈ యొక్క టర్మ్ లో ఏం చేయబోతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా గెలిచి దేశ ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాలను కూడా ఇదే వేదిక ద్వారా చెప్పేందుకు సర్వం సిద్ధం చేయబోతా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు టార్గెటెడ్ గా కూడా కాంగ్రెస్ ముందుకు పోతా ఉంది. ఆ సంబంధాలు తీస్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఏ నేతను కాంగ్రెస్ లో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుంది అన్నటువంటి యాంగిల్ లో కూడా ఒక వ్యూహాత్మక వ్యూలో కూడా ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఏ నాయకుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అక్కడ సీట్ గెలుస్తుంది అన్నటువంటి యాంగిల్ లో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా 14 స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేస్తా ఉన్నారు. రేపు ఈ యొక్క సభ ద్వారా రేపు జరగబోతున్నటువంటి ఈ బహిరంగ సభ ద్వారా పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరికీ కూడా ఒక భారీ ఎత్తున కూడా దేశ ప్రజలందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు. గతంలో బీజేపీ చేసినటువంటి వైఖరి కావచ్చు, బీజేపీ చేసినటువంటి ఏవైతే హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. ఈ యొక్క సభ ద్వారా మొత్తం కంప్లీట్లీ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్పీచ్ ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. శేఖర్, ఇంకోటి అంటే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత లిక్కర్ స్కామ్ కూడా ప్రధానంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ప్రధాన అంశంగా చేసుకొని ఏమైనా మల్లికార్జున్ ఖర్గే కానీ లేకపోతే సోనియా రాహుల్ గాంధీ ప్రసంగాలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే ప్రధానంగా పూర్తిస్థాయిలో సోనియా గాంధీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పింది. సో ఇప్పుడు ఎవరెవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది, అది కూడా ప్రధాన అంశం. సో ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాంచన్ న్యాయ్ తెలుగులో ఎవరు చదివి వినిపించే అవకాశం ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా? ఇంకా ఎవరు తెలుగులో ప్రజెంటేషన్ చేస్తారు, ఎవరు వినిపిస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా మనకు ఖర్గేతో పాటు సోనియాతో పాటు ఖర్గే అండ్ అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ సభకు రాబోతా ఉన్నారు, అండ్ ప్రియాంక గాంధీ కూడా ఈ సభలో ఉండబోతున్నారు అనేది మాత్రం ఆఫీషియల్ గా తెలుస్తా ఉంది. ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత వ్యవహారం అంతా కూడా ఇటు బీజేపీ అండ్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకటే, ఆ రెండు కలిపే చేశాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అనుసంధానంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి యాంగిల్ లో కూడా స్పీచ్ ఉండబోతుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ఎక్కువ శాతం ట్యాప్ అయ్యాయి కనుక వాటిని బేస్ చేసుకొని కూడా ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రజలను ఏ విధంగా మోసం చేశారు, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మప్పకట్టే ప్రయత్నం చేసిన ప్రభుత్వం అనేటువంటి విషయాలను కూడా ఈ వేదిక ద్వారా చెప్పేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తే మనం తెలిస్తే ఈ నేపథ్యంలో గాంధీ బేస్ చేసుకున్న మాట్లాడబోతా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెడితే ఈ విధంగా జరుగుతుంది. రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కి మళ్ళీ ఈ పార్లమెంట్ పేరుతో కూడా అవకాశం రాబోతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా చేయాలి. ఇప్పటికే గతంలో రాహుల్ కి సంబంధించిన
భారత్ జోడో యాత్ర ఏ విధంగా సక్సెస్ అయితే మనందరం చూసాం. సో భారత్ జోడో యాత్ర చేసి పూర్తి స్థాయిలో కూడా దేశంపై ఒక అవగాహన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిపైన కూడా ఒక అవగాహనతో ఉన్నటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్న ఆలోచనతో కూడా స్పీచ్ ఉండకపోతా ఉంది. ఈ స్పీచ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్లీ ప్రజలందరికీ కూడా మొత్తం ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకే కావచ్చు, దేశ ప్రజలకే కావచ్చు, రేపు రాబోతున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఏ విధంగా డెవలప్ చేయబోతా ఉంది, రాబోతున్నటువంటి కాలానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక విజన్ తో కూడా రేపు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉంది. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్ వర్మ.